ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ వచ్చేసినాయి. ఐపీ బోర్డ్ ఎగ్జామ్స్ వచ్చేసినాయి. ఇంకో 2 వీక్స్లో అయితే స్టార్ట్ అవ్వబోతున్నాయి. ఇంకా ఇప్పుడు స్టూడెంట్స్ అందరికి ఎట్లుంటుంది అంటే, అన్న ఏం చేయాలన్నా ఈ నెక్స్ట్ 2 వీక్స్లో, అన్న నాకు ఎట్లన్నా చేసి ఇంటర్లో మినిమం ఫస్ట్ ఇయర్లో అయితే 430 మార్క్స్ అయితే కావాలి, ఏం ప్రిపేర్ అవ్వాలన్నా, ఏ క్వశ్చన్లు వస్తాయి, అసలే మాకు ఎగ్జామ్ ప్యాటర్న్ చేంజ్ అయింది, సిలబస్ చేంజ్ అయింది, ప్రాక్టీస్ చేద్దామంటే ప్రీవియస్ ఇయర్ పేపర్లు కూడా లేవు, నేను ఏ క్వశ్చన్స్ చూసుకొని పోవాలి, ఇట్లా ఈ డౌట్లన్నీ ఉంటాయి. నేనేమంటున్నా అంటే, ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూడండి. మీకు నేను ఈ వీడియోలో ఎగ్జాక్ట్గా నెక్స్ట్ 2 వీక్స్ ఏం ప్రిపేర్ కావాలి, ఎట్లా ప్రిపేర్ కావాలి, ఏ సబ్జెక్ట్స్లో ఏ చాప్టర్స్ మీరు ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి, అండ్ దాంతోపాటు మార్క్స్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, దాంతోపాటు వాటి ఆన్సర్స్ ఉన్న అన్ని పీడిఎఫ్స్ కూడా మీకు షేర్ చేస్తా. మీరు వీడియో అయితే మిస్ చేసుకోకండి, మస్తు యూజ్ అవుతుంది అబ్బా. ఇందులో చెప్పే ప్రతిదీ మీరు ఫాలో అయితే మాత్రం 430 కాదు, 440, 450 కూడా స్కోర్ చేయొచ్చు, అంత ఈజీ. సో ఈ వీడియో అయితే ఫస్ట్ అయితే మీకు తెలిసిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఉంటాయి కదా, మీ గ్రూపులు, మీ కాలేజ్ గ్రూపులు, మీ గ్యాంగ్లు ఉంటారు కదా, అక్కడైతే షేర్ చేయండి, చాలా మందికి యూజ్ అవుతుంది. సో ఫస్ట్ అయితే మీరు ఒఫీషియల్ గా మన ఏపీ బోర్డ్ రిలీజ్ చేసిన బ్లూ ప్రింట్ చూసుకోండి. దానిలో మీకు ఏంటంటే ఎగ్జాక్ట్ గా తెలుస్తుంది ఏ చాప్టర్స్ నుంచి ఏ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఓకే, మనం ఏ చాప్టర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి అని. మీకు బ్లూ ప్రింట్స్ కావాలి అంటే ఇక్కడ ఈ డ్రైవ్ లింక్ లో ఏపీ ఇంటర్కి వెళ్ళిపోండి. ఓకే, అండ్ ఈ డ్రైవ్ లింక్ ఆల్రెడీ మన డిస్క్రిప్షన్ లో యాడ్ చేసి పెట్టినాం. సో ఇందులో చూసుకుంటే మనకి ఇక్కడ బ్లూ ప్రింట్స్ అని ఉంటది. ఓకే, ఈ బ్లూ ప్రింట్స్ లో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఏపీ ఫస్ట్ ఇయర్ అని ఉంటది. ఓకే, ఇందులో ఆల్రెడీ మేమైతే మన ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ ఓకే ఏవైతే ఒఫీషియల్ గా రిలీజ్ చేశారో అవైతే ఆల్రెడీ యాడ్ చేసి పెట్టినాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం మ్యాథ్స్ చూసుకుందాం ఒకసారి. ఓకే, చూడండి మ్యాథ్స్ మనకి క్లియర్ గా ఇందులో ఉంటది, మీకు మెన్షన్ చేసి ఉంటుంది ఏ చాప్టర్స్ నుంచి 1 మార్క్ క్వశ్చన్స్ వస్తున్నాయి, ఏ చాప్టర్స్ నుంచి 2 మార్క్ క్వశ్చన్స్, ఏ చాప్టర్స్ నుంచి 4 మార్క్ క్వశ్చన్స్, ఏ చాప్టర్స్ నుంచి 8 మార్క్ క్వశ్చన్స్. సో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, 8 మార్క్స్ 4 మార్క్స్ మంచిగా ప్రిపేర్ అయిపోండి. ఎవరైతే ఇప్పుడు ఫస్ట్ లాస్ట్ 2 వీక్స్ లో మంచిగా స్కోర్ చేద్దాం అనుకుంటున్నారో, ఇప్పుడిప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం లేదా అంత కాన్ఫిడెన్స్ లేదన్నా ఏం చేయాలి అనుకునే వాళ్ళు ఫస్ట్ 8 and 4 మార్క్స్ కవర్ చేసేయండి. మీకు ఏమైతుందంటే ఆటోమేటిక్ గా మీకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. 8 మార్క్స్ లో ఆ క్వశ్చన్స్ ఏవైతే వస్తున్నాయో ఆ క్వశ్చన్స్ 4 మార్క్ క్వశ్చన్స్ అన్ని కవర్ చేసుకోండి. ఓకే, ఆ తర్వాత మీరు కావాలంటే ఎగ్జామ్ కి ముందు కొంచెం టైం ఉంటుంది కదా, ఓకే, అప్పుడు మీరు కావాలంటే 2 మార్క్స్ 1 మార్క్ క్వశ్చన్స్ కవర్ చేసుకోండి. అప్పుడు ఏమవుతుందంటే ఆ ఎగ్జామ్ కి ముందు ఎలాగో మీరు 8 and 4 మార్క్స్ కవర్ చేసి ఉంటారు కాబట్టి మీకు అంత టెన్షన్ ఉంటుంది. ఒకసారి చూసేసుకొని ఈ 2 మార్క్స్ అండ్ 1 మార్క్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలనుకున్నా కూడా అప్పుడు ఎనఫ్ టైం అయితే ఉంటుంది అబ్బా. ఓకే, అండ్ ఇవన్నీ మరి ఏమన్నా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి అంటే జస్ట్ అగైన్ చెప్తాను, మీకు చూపిస్తాను. దానికన్నా ముందు సేమ్ కెమిస్ట్రీ, ఫిజిక్స్ కూడా అంతే. చూడండి ఒకసారి, కెమిస్ట్రీ కూడా మనకి అగైన్ కెమిస్ట్రీలో కూడా మీరు ఏం చేస్తారు, ఫస్ట్ 8 మార్క్ క్వశ్చన్స్, ఆ తర్వాత 4 మార్క్ క్వశ్చన్స్, ఆ తర్వాత ఎగ్జామ్ కి ముందు ఇప్పుడు టైం ఉంటే ఇప్పుడు కవర్ చేసుకోండి, లేదు ఇప్పుడు టైం లేదన్నా అంటే నెక్స్ట్ ఎగ్జామ్స్ కి ముందు మీరు 2 మార్క్స్ 1 మార్క్ క్వశ్చన్స్ అయితే కవర్ చేసుకోండి. అండ్ మీకు ఎగ్జాక్ట్ గా తెలుసు ఏ చాప్టర్స్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి టోటల్ గా. ఓకే, సో ఏవైతే ఇంపార్టెంట్ చాప్టర్స్ ఉన్నాయో అవి కూడా కావాలంటే మొత్తం అయిపోగొట్టుకోవచ్చు. మీకు తెలిసి ఇక్కడ నుంచి చూడొచ్చు, అటామిక్ స్ట్రక్చర్ నుంచి 17 మార్క్స్ వస్తున్నాయి. సో ఫస్ట్ అది ప్రిపేర్ అయిపోండి, అది చాలా ఇంపార్టెంట్ కాబట్టి. ఓకే, ఒకవేళ మీరు మార్క్స్ వైజ్ వెళ్తా, నేను ఇట్లా 8 మార్క్స్ 4 మార్క్ క్వశ్చన్స్ కాకుండా నేను ఇంపార్టెంట్ చాప్టర్ వైజ్ వెళ్తా అనుకుంటే అక్కడ ఏం చేస్తారు అంటే మీరు ఫస్ట్ ఈ 17 మార్క్స్ హైయెస్ట్ వెయిటేజ్ ఉంటాయో అవి ఫస్ట్ కంప్లీట్ చేసుకొని లో వెయిటేజ్ చాప్టర్స్ ఉంటాయి కదా, అవి కావాలంటే మీరు లాస్ట్ ఎగ్జామ్స్ కి ముందు అయితే మీరు ప్రిపేర్ అయిపోవచ్చు. ఓకే, అలాగే మీరు ఫిజిక్స్ కూడా చూడొచ్చు, ఇక్కడ ఫిజిక్స్ బ్లూ ప్రింట్ కూడా క్లియర్ గా ఇక్కడ మెన్షన్ చేసి ఉంది. సో ఈ బ్లూ ప్రింట్స్ అన్ని అయితే ఫస్ట్ చూసుకోండి అబ్బా, ఎందుకంటే మీరు ర్యాండమ్ గా నేను అన్ని చాప్టర్లు ప్రిపేర్ అయితా, టెక్స్ట్ బుక్ మొత్తం ప్రిపేర్ అయితా అంటే ఇప్పుడు అంత టైం లేదు, అది ప్రాక్టికల్ కూడా కాదు. సో ఫస్ట్ మీరు బ్లూ ప్రింట్ ఓపెన్ చేసి ఏ చాప్టర్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, ఎన్ని మార్కులు వస్తున్నాయి, నేను ఏ చాప్టర్స్ ప్రిపేర్ అయితే నాకు ఫిజిక్స్ లో, మ్యాథ్స్ లో, కెమిస్ట్రీలో మంచిగా స్కోర్ చేయొచ్చు, అది మీరు టార్గెట్ అయితే పెట్టుకోండి. ఓకే, మరి ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని చెప్పారు కదా ఇందాక. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి అన్నా అంటే మన ఛానల్కి వెళ్ళిపోతే మన ఛానల్లో ఇక్కడ ఆల్రెడీ మీకు ఆల్రెడీ తెలుసు, లాస్ట్ 2-3 months నుంచి ఐటీ రిలేటెడ్ కాంటెంట్ చేస్తూనే ఉన్నాం మేము. ఓకే,
సో ప్రెసెంట్ అయితే మీరు ఇక్కడ ప్లేలిస్ట్ లోకి వెళ్ళిపోతే మీకు క్లియర్ గా చూపిస్తాను. ఓకే, ప్లేలిస్ట్ లోకి వెళ్ళిపోతే ఇక్కడ మ్యాథ్స్ అయితే ఇక్కడ చూడొచ్చు మీరు. ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ కంప్లీట్ ఐపీ ప్రిపరేషన్ ఉంది. ఓకే, సో ఈ ప్లేలిస్ట్ లో మీరు జస్ట్ ఈ వ్యూ ప్లేలిస్ట్ అని క్లిక్ చేస్తే ఇందులో అన్ని మనకి ఎప్పుడైతే 8 మార్క్ క్వశ్చన్స్, 1 మార్క్ క్వశ్చన్స్ ఇక్కడ చూడొచ్చు. 8 మార్క్ క్వశ్చన్స్, 1 మార్క్ క్వశ్చన్స్, 4 మార్క్ క్వశ్చన్స్ అన్ని అయితే కవర్ ఉన్నాయి. ఇందులో 2 మార్క్ క్వశ్చన్స్ ఒకటి మిస్సింగ్ ఉంది, అది కూడా మోస్ట్ ప్రాబ్లీ ఒక 1-2 days లో చేసేస్తాం. అండ్ అలాగే వేరే సబ్జెక్ట్స్ కూడా చూడొచ్చు మీరు. ఓకే, ఇక్కడ చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్ చూడండి, ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్, ఇందులో అన్ని కవర్ చేసినాం. 8 మార్క్ క్వశ్చన్స్ ఉన్నాయి, 4 మార్క్ క్వశ్చన్స్ ఉన్నాయి, 2 మార్క్ క్వశ్చన్స్ ఉన్నాయి, 1 మార్క్ క్వశ్చన్స్ ఉన్నాయి, అన్ని కవర్ చేసినాం. ఓకే, ఇవేంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇవైతే మీరు పక్కా ప్రిపేర్ అయ్యి వెళ్ళాల్సిందే. ఓకే, అంటే ఎట్లా అంటే ఈ క్వశ్చన్స్ తర్వాతనే మీరు కావాలంటే వేరే క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట ఇవి. అలాగే కెమిస్ట్రీ కూడా ఇక్కడ ప్లేలిస్ట్ మీరు చూడొచ్చు. సో మా ప్లేలిస్ట్ లోకి వెళ్ళిపోయి, మా ఛానల్ వెళ్ళిపోయి ప్లేలిస్ట్ చూసుకున్నారనుకోండి, దీనిలో మీకు అన్ని క్వశ్చన్స్ అయితే కవర్ అయిపోతాయి. ఓకే, అండ్ ఎవరైనా బైపీసీ ఉంటే బైపీసీ వాళ్ళకి కూడా ఇక్కడ చూడొచ్చు మీరు. బయో ఉంది, ఫస్ట్ ఇయర్ మొత్తం బయోకి రిలేటెడ్ మొత్తం కవర్ చేసినాం. అండ్ అలాగే నెక్స్ట్ ఏం చేస్తారు తెలుసా, ఒక్కసారి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని కవర్ అయిపోతాయి. మేము ఆల్రెడీ ఇంకోటి కూడా చేసినాం, ఏది ఫస్ట్ ఇయర్ మోడల్ పేపర్స్. ఇప్పుడు మీకు చాలా మందికి టెన్షన్ ఏంటంటే, అన్న ఇప్పుడు ఇది లేదు కదన్నా, మాకు ప్రీవియస్ ఇయర్ ఇప్పుడు ప్యాటర్న్ చేంజ్ అయింది. ఓకే, సో ప్యాటర్న్ చేంజ్ అయింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి, మాకు మోడల్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ లేవు, సో ఏం ప్రిపేర్ అవ్వాలి అంటే, మోడల్ పేపర్స్ బోర్డ్ అఫీషియల్ గా రిలీజ్ చేసిన మోడల్ పేపర్స్ ఉన్నాయి కదా, ఆ మోడల్ పేపర్స్ పక్కా సాల్వ్ చేసుకొని వెళ్ళండి అబ్బా. ఓకే, ఈ ప్లేలిస్ట్ మీరు ఓపెన్ చేస్తే నాకు ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు రా బాబు. ఐ థింక్ ఒక్క నిమిషం నేను చూపిస్తాను. ఇక్కడ ప్లేలిస్ట్ లో మీరు వీడియోస్కి వెళ్ళినా కూడా ఇక్కడ చూడొచ్చు. ఓకే, ఐ థింక్ సమ్ ఇష్యూ ఉన్నట్టుంది నా సైడ్ నుంచి, బట్ ఇక్కడ చూడొచ్చు మీరు. మీకు చూపిస్తాను ప్లేలిస్ట్ లో. ఇక్కడ చూడొచ్చు మీరు, ఏపీ ఇంటర్ టాప్ 5 మోడల్ పేపర్స్. ఓకే, సో ఈ మోడల్ పేపర్స్ అఫీషియల్ గా ఏపీ బోర్డ్ రిలీజ్ చేసిన మోడల్ పేపర్స్ అన్ని డిస్కస్ చేసినాం. నాట్ ఓన్లీ ఫిజిక్స్ మాత్రమే కాదు. ఓకే, ఇక్కడ చూడొచ్చు మీరు కెమిస్ట్రీ, చూడొచ్చు బయో ఉంది ఇక్కడ, అలాగే కెమిస్ట్రీ కూడా డిస్కస్ చేసినాం. ఫిజిక్స్ కూడా, ఇక్కడ మ్యాథ్స్ చూడొచ్చు మీరు. మ్యాథ్స్ కంప్లీట్ టాప్ 5 మోడల్ పేపర్స్ డిస్కస్ చేసినాం. అంటే ఇందులో ఏంటంటే మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా, ఇప్పుడు మీరు అనొచ్చు అన్న లాస్ట్ ప్యాటర్న్ చేంజ్ అయింది, సిలబస్ చేంజ్ అయింది కదా, మరి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూసుకోవచ్చు అంటే చూసుకోవచ్చు. ఎందుకంటే లాజిక్ వెరీ సింపుల్ దానికి. ఇప్పుడు లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి ఒక క్వశ్చన్ మనకి 7 మార్క్స్ లో అడుగుతున్నాడు కంటిన్యూస్ గా, లెట్స్ సే. ఓకే, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ లో ఎప్పుడు అడుగుతూ ఉన్నాడు ఆ క్వశ్చన్ అనుకుంటే, ఈసారి కూడా ప్యాటర్న్ చేంజ్ అయినా కూడా ఈసారి కూడా అడిగే ఛాన్సెస్ చాలా హై ఉంటాయి. సేమ్ గోస్ ఫర్ 4 మార్క్స్ యాజ్ వెల్. 1 మార్క్ కూడా యాడ్ అయింది, సో 1 మార్క్ క్వశ్చన్స్ కూడా కవర్ చేసినాం మేము ఆల్రెడీ. ఓకే, అండ్ మిగిలిన 4 and 7 మార్క్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, లాస్ట్ 5 years 6 years క్వశ్చన్ పేపర్స్ చూసుకున్నా కూడా దాని నుంచి చాలా ఎక్కువ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే ఆ మోడల్ పేపర్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అన్ని అయితే కవర్ చేసినాం. సో అవన్నీ అయితే మనకి మన ఛానల్లో అన్ని క్లియర్ గా మెన్షన్ చేసి ఉంటాయి. సో ఆ ప్లేలిస్ట్ కూడా ఉంది ఇక్కడ. ఈ ప్లేలిస్ట్ కూడా ఇక్కడ చూడొచ్చు మీరు. ఆ ప్లేలిస్ట్ కూడా ఇక్కడ ఉంది ఆ ప్లేలిస్ట్. సో అందులో అయితే కవర్ అయిపోతుంది. ఆ తర్వాత కూడా నెక్స్ట్ ఇంతతో ఆగట్లేదు నేను. నెక్స్ట్ ఏందన్నా అంటే, మీరు ఒక్కసారి మన లైవ్ సెక్షన్ కి వెళ్ళిపోతే మ్యారథాన్స్ చేస్తున్నాం. ఈ మ్యారథాన్స్ దేనికన్నా ఎవరికి యూజ్ అవుతాయి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఆల్రెడీ మేము ఫస్ట్ ఇయర్ మ్యారథాన్ చేసినాం, 6 hours మ్యారథాన్ ఇది. ఓకే, 6 hours మ్యారథాన్. అలాగే ఇక్కడ చూడండి ఒకసారి, మన కెమిస్ట్రీ మ్యారథాన్ కూడా చేసినామా, అదే కెమిస్ట్రీ అన్ని చేస్తాం. ఈ ప్లాన్ ఉంది మ్యారథాన్. ఇక్కడ ఫిజిక్స్ ఎట్లా చేసినాము, అలాగే మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఓకే, కెమిస్ట్రీ, ఓకే, అలాగే బయో, ఓకే, అన్ని మ్యారథాన్స్ అయితే కంప్లీట్ చేస్తున్నాం. ఓకే, సో ఈ మ్యారథాన్స్ లో ఏంటన్నా అంటే, ఇప్పుడు మీకు ఇందాక చూపించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్, వాటితో పాటు ఈ మ్యారథాన్స్ లో ఇంకా ఎక్స్ట్రా క్వశ్చన్స్ తీసుకున్నాం. అంటే ఎవరైతే స్టూడెంట్స్ ఈ మ్యారథాన్స్ వింటే మీకు మొత్తం ప్రాక్టీస్ అయిపోతుంది, మొత్తం సిలబస్ మొత్తం ప్రాక్టీస్ అయిపోతుంది మీకు. అంటే నాట్ ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తో పాటు వేరే క్వశ్చన్స్ ఏవైతే ఛాన్సెస్ ఉన్నాయో ఎగ్జామ్ లో రావడానికి, ఆ క్వశ్చన్స్ కూడా కవర్ చేస్తాము. అందుకే ఒక్కొక్క సెషన్ మీరు చూడండి, కావాలంటే నేను బయో చూడండి 10 hours సెషన్, ఫిజిక్స్ 6 hours. అంత ఎందుకన్నా అంటే, మాకు తెలియదు పేపర్. ఇప్పుడు ఎవరైనా వచ్చి అరే పక్క ఇవే వస్తాయి రాబోయ్ అని చెప్తే నమ్మకండి. ఎందుకంటే ఎవరికి తెలుసు చెప్పండి, ఓకే, పేపర్ రావచ్చు రాకపోవచ్చు. సో మన సైడ్ నుంచి ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు మీరేం చేస్తారు అంటే, సేఫ్ సైడ్ గా మీరు బెటర్
ఎన్ని ఎక్కువ క్వశ్చన్స్ ప్రిపేర్ అయ్యి వెళ్తే అంత మంచిది. ఓకే. సో నేను ఓన్లీ ఇన్నే క్వశ్చన్స్ ప్రిపేర్ అయ్యి వెళ్తా అంటే మీకే రిస్క్. అందుకే మేమైతే రిస్క్ తీసుకోవట్లేదు. మేము మా స్టూడెంట్స్ కి రిస్క్ ఇవ్వాలనుకోవట్లేదు. అందుకే మేమేం చేస్తున్నాం అంటే సరేనా భయ్, మీరు ఎన్నైనా మీరు మీకు మేమైతే అట్లీస్ట్ ఒక ఒక సెట్ ఆఫ్ క్వశ్చన్స్, ఆ క్వశ్చన్స్ అన్ని ఎట్లుంటాయంటే అవి ప్రీవియస్ ఇయర్ లో కవర్ అయి ఉన్నాయి. ఓకే, ప్రీవియస్ ఇయర్ లో వచ్చి ఉన్నాయి, మోడల్ పేపర్ లో కూడా ఉన్నాయి. అండ్ దాంతో పాటు ఇలాంటి క్వశ్చన్స్ ఎగ్జామ్స్ లో రావచ్చు. ఆ క్వశ్చన్స్ అన్ని కూడా ఈ మ్యారథాన్స్ లో కవర్ చేసినాం. సో అదే చెప్తున్నాను, ఒక స్టూడెంట్ ఇప్పుడు ఎవరైనా ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నా అన్న ఏం ప్రిపేర్ అవ్వాలి, నాకు ఏం అర్థం కావట్లేదు, నాకు కొంచెం పాస్ అయితే చాలు, పాస్ కాకపోయినా కొంచెం నాకు ఒక 410 మార్క్స్ అయినా వచ్చినా 420 వచ్చినా కూడా చాలు అనుకుంటే, మీరు కావాలంటే ప్లేలిస్ట్ ఆల్రెడీ చెప్పినా కదా మీకు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని, అవి ఫస్ట్ కవర్ చేసేసుకోండి. అందులో అయితే కొన్ని తక్కువ క్వశ్చన్స్ చేసినాం, ఓకే, కానీ చాలా ఇంపార్టెంట్ అవి, అవి పక్కా చేసుకొని వెళ్ళండి. అన్న నాకు లేదు, నేను ఆల్రెడీ కొంచెం ప్రిపేర్ అయి ఉన్నా, లేదన్న నాకు ఈ లాస్ట్ 2 వీక్స్ నేను కష్టపడతా, నేను గట్టిగా చదువుతా, నాకు అన్ని క్వశ్చన్స్ కవర్ అయిపోవాలి. ఓకే, సో నేను మంచిగా నాకు 430 440 నేను టార్గెట్ చేస్తున్నా అంటే మీరు మ్యారథాన్స్ చూడండి. ఆ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వీడియోస్ కూడా చూసుకోవచ్చు. మ్యారథాన్స్ చూడండి, అందులో మొత్తం సిలబస్ కవర్ చేసినాం, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తో సహా. ఓకే, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తో సహా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ వేరే ఏవైతే క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయో అవి కూడా కవర్ చేసినాం. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ అబ్బా. ఓకే, సి 430 ప్లస్ స్ట్రాటజీ చాలా సింపుల్. ఓకే, మీరు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఓకే, వీటిలో నుంచి మాక్సిమం మార్క్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఓకే, ఎందుకంటే లాంగ్వేజెస్ మన చేతిలో ఉండవు. లాంగ్వేజెస్ మనం ఎంత ప్రిపేర్ అయినా కూడా మార్కులు పోతూ ఉంటాయి. ఇంగ్లీష్, సాంస్క్రిట్ లో, ఓకే, సాంస్క్రిట్, ఇంగ్లీష్, తెలుగు తీసుకుంటే తెలుగులో. సో ఈ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో మనకి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, వాటి నుంచి మాక్సిమం మార్క్స్ మీరు లాగడానికి ట్రై చేయండి. అవే స్కోరింగ్ కూడా వాటిలోనే మీకు మంచి మార్కులు పడతాయి. మరి ఇంగ్లీష్ ఎట్లన్నా, మరి చాలా మంది అడుగుతారు, నాకు తెలుసు మీ గురించి, ఇంగ్లీష్ ఎట్లన్నా, సాంస్క్రిట్ ఎట్లన్నా అంటే అవి కూడా ఆల్రెడీ ఇంగ్లీష్ స్టార్ట్ చేసినాం. మీరు కావాలంటే చూడండి, ఇగో ఇంగ్లీష్ ఆల్రెడీ ఇక్కడ చూడొచ్చు మీరు, ఇంగ్లీష్ ఆల్రెడీ స్టార్ట్ చేసినాం మేము. ఇది సెకండ్ ఇయర్ వాళ్ళకి, బట్ ఫస్ట్ ఇయర్ క్లాసెస్ కూడా స్టార్ట్ అవ్వబోతున్నాయి. ఓకే, అండ్ సాంస్క్రిట్ కూడా స్టార్ట్ అవ్వబోతున్నాయి. అండ్ దాంతో పాటు తెలుగు కూడా డెఫినెట్ గా చాలా మంది స్టూడెంట్ అడుగుతున్నాయి, తెలుగు కూడా పెట్టండి అన్న, తెలుగు పెట్టండి అని. అవి కూడా తీసుకొస్తాం. విల్ ట్రై అవర్ బెస్ట్ టు గెట్ దోస్ వీడియోస్ ఆల్సో. ఓకే, సో అంటే మీకు ఐపీకి ఏవైతే ప్రిపరేషన్ కావాలో అవన్నీ ఒకటే ఛానల్లో ఉన్నాయి అబ్బా. మీరు వేరే అక్కడిక్కడ వెళ్ళాల్సిన పని లేదు, మీకు మొత్తం అన్ని ఇందులోనే కవర్ అయిపోతాయి. రివిజన్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మ్యారథాన్స్ అన్ని కవర్ అయిపోతున్నాయి. ఓకే, అండ్ దాంతో పాటు అన్న మరి దీని మెటీరియల్స్ అన్ని ఎట్లన్నా అంటే, మెటీరియల్స్ తెచ్చుకోవడానికి మీకు 2 ways ఉన్నాయి, చూపిస్తారు క్లియర్ గా. ఓకే, మీరు మెటీరియల్స్ ఎట్లా తెచ్చుకోవాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే నిన్న శ్రీకర్ సార్ మ్యారథాన్ చేసిండు. ఓకే, సో మీరు జస్ట్ దీని మీద క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత ఈ యాడ్స్ దగ్గర ఓకే, సో లెట్స్ గో ఫర్ దిస్, కిందికి వెళ్దాం. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇందులో అయితే మీకు మొత్తం ఇగో ఇక్కడ లింక్ ఉంది కదా, ఈ లింక్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఈ లింక్ మీద క్లిక్ చేసేస్తే మీకు ఇందులో మీకు అన్ని ఏవైతే ఉన్నాయో ఇది ఆటోమేటిక్ గా రీడైరెక్ట్ అవుతుంది. ఓకే, మీరు మొబైల్లో చూసుకుంటే అక్కడ మీరు లాగిన్ అయిపోవచ్చు. లాగిన్ అయిపోతే రీడైరెక్ట్ అవుతుంది. రీడైరెక్ట్ దేనికి అవుతుంది అన్న అంటే బ్యాచ్ అవుతుంది. ఆ బ్యాచ్ లో మీరు లాగిన్ అయిపోయి, ఓకే, అందులో అయితే ప్రాపర్ గా అన్ని సబ్జెక్ట్స్ కి రిలేటెడ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, వాటి సొల్యూషన్స్, వాటి ఆన్సర్, ఆ పీడిఎఫ్స్ అన్ని అయితే అవైలబుల్ ఉంటాయి అబ్బా. ఓకే, అండ్ అలాగే కావాలంటే ఈ డ్రైవ్ లింక్ ఇందాక చూపించిన కదా, ఈ డ్రైవ్ లింక్ కూడా మేము ఈ డిస్క్రిప్షన్ లో అప్లోడ్ చేసి పెడతాం. మీరు కావాలంటే ఈ డ్రైవ్ లింక్ నుంచి కూడా తీసుకోవచ్చు. ఇందులో కూడా మేము ఏం చేసినామంటే అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్, ఇంకా వేరే ఏమైనా మెటీరియల్ ఉంటే ఇంటర్ వాళ్ళకి సంబంధించిన మెటీరియల్ అంతా ఈ డ్రైవ్ లింక్ లో అయితే వేసేసినాం అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు, ఏపీ ఇంటర్, టీజీ ఇంటర్ అన్ని. ఇప్పుడు మీరు దీనిలో ఫస్ట్ ఏపీ ఇంటర్కి వెళ్ళిపోయి, ఓకే, ఇందులో మీకు కావాలంటే మీరు ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయితే దాని మీద క్లిక్ చేయండి. ఇందులో సబ్జెక్ట్ వైజ్ అన్ని అయితే యాడ్ చేసి పెట్టినాం. ఓకే, మీరు ఏ సబ్జెక్ట్ కావాలంటే సబ్జెక్ట్ లోపలికి వెళ్ళిపోతే అందులో కూడా నోట్స్ ఉంటాయి, అన్ని ఉంటాయి. ఓకే, సో 2 ways. ఓకే, మీరు ఎట్లయినా తీసుకోండి, లేదంటే బ్యాచ్ లో ఎన్రోల్ అయిపోయి దాని నుంచి అయినా తీసుకోండి. బ్యాచ్ లింక్ కూడా ఇక్కడ డిస్క్రిప్షన్ లో ఉంటది. ఓకే, సో ఆ డిస్క్రిప్షన్ నుంచి డైరెక్ట్ గా మీరు అగైన్ దానికి ఫస్ట్ పీడిఎఫ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. ఆ తర్వాత ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఈ బ్యాచ్ లో మీరు వెళ్ళిపోతే,
ఓకే. అక్కడ మీరు లాగిన్ అయిపోతే అక్కడ సేమ్ ఇక్కడ ఎట్లయితే ఉన్నాయో అన్ని ప్రాపర్ ఆర్డర్ లో ఇంకా మంచిగా అన్ని ఆర్గనైజ్డ్ వేలో అన్ని సబ్జెక్ట్స్ కి రిలేటెడ్ నోట్స్ అయితే ఉంటాయి. ఓకే. కానీ ఈ డ్రైవ్ లింక్ తో ఇష్యూ ఏంటంటే ఇది కొన్నిసార్లు ఓపెన్ అవ్వదు. చాలా మంది యాక్సెస్ చేస్తే ఒకేసారి ఈ డ్రైవ్ లింక్ ఓపెన్ అవ్వకపోవచ్చు. అందుకే మేము 2 యాడ్ చేసి పెడుతున్నాం. మీ ఇష్టం. ఓకే. ఐ వుడ్ సే ఒక్కసారి మీరు ఫిజిక్స్ వాళ్ళ యాప్ డౌన్లోడ్ చేసేసుకొని లాగిన్ అయిపోతే ఇంకా అక్కడ అన్ని దొరికేస్తాయి మీకు. ఓకే. సో అది ఆ క్లెయిమ్ ఆ ఏం ఇష్యూ అయితే ఉంటుంది. ఓకే. సరే, ఐ థింక్ దాట్స్ ఇట్. సో అర్థమైంది కదా అందరికి. సో అంటే మీకు 430 ప్లస్ స్కోర్ చేయడానికి స్ట్రాటజీ ఒక్కటే. యాజ్ ఐ సెడ్, మీరు ఎక్కువగా యూనో స్ట్రెస్ తీసుకోకండి, నాకు రావు అనుకోకండి. ఈజీగా స్కోర్ చేయొచ్చు ఐపీలో 430. నేను చెప్పిన కదా, నేను స్కోర్ చేయలేదు, నేను ప్రిపేర్ అయితే 2 వీక్స్ ముందే. ఓకే. సో మీరు స్కోర్ చేయాలి అనుకుంటే మంచిగా మీరు ఏవైతే ఫస్ట్ ఆ బ్లూ ప్రింట్స్ లో వెయిటేజ్ బట్టి వెళ్ళిపోయి ఆ చాప్టర్స్ నీట్ గా కవర్ చేసుకుంటూ వెళ్ళిపోతే చాలు, అంతే. ఓకే. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ అవుట్ దేర్. ఓకే. సో మీకు వేరే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. మీకు ఏమైనా కావాలన్నా, వేరే రిసోర్సెస్ ఏం కావాలన్నా, ఏమున్నా కూడా మీరు కామెంట్స్ లో మెన్షన్ చేయండి. మేము వెంటనే అవి రెడీ చేసుకొని మీకైతే ప్రొవైడ్ చేస్తాం. అది మా ప్రామిస్. ఓకే. దట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ వీడియో మీ గ్యాంగ్, మీ కాలేజ్ గ్రూప్స్ ఉంటాయి కదా, షేర్ చేయండి. చాలా మందికి యూజ్ అవుతాయి ఇవన్నీ. ఓకే. సో థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్. టిల్ దెన్, టేక్ కేర్. బాయ్.